Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ. అంటే సత్యమేవ జయతి విన్నాము, మరి ఇదేదో అబద్ధమేవ జయతి అని ఉంది. మరి ఏంటి ఈ కథ, దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటి? అసలు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే అనమాట. ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్ చేసినటువంటి వికాస్ ఒక్కడే మనకి కొంచెం సుపరిచితులు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త వాళ్ళే కాబట్టి వాళ్ళ నోటితోటే వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ. నమస్తే అండి. సో అటు నుంచి వద్దాము. సో ఒక్కొక్కళ్ళు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఏ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నారో చెప్పండి. ఓకే, హాయ్ మ్యామ్. నా పేరు వంశీ. నేను క్యారెక్టర్ వెంకట్ క్యారెక్టర్ అని ప్లే చేస్తున్నాను. ఓకే. నేను ఈ మూవీకి కార్తిక్ బ్రో ఆడిషన్స్ త్రూ వచ్చినుండే. నా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, అలా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నేను. సో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక్కొక్క పీక్ పాయింట్ ఉంటుంది సినిమాలో. ఆ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ వీళ్ళందరి లైఫ్లో ఏం టైప్ ఆఫ్ ఇంపాక్ట్ చేసింది అనే దానిపైన మా స్టోరీస్ ఉంటాయి. మా స్టోరీస్ ఈ మెయిన్ క్యారెక్టర్ ఆర్కి ఎట్లయితే ముందటికి ఫార్వర్డ్, హౌ డిడ్ ఇట్ టేక్ ఫార్వర్డ్. సో దట్ ఈస్ అ కోర్ లైన్ ఆఫ్ దిస్ స్టోరీ. మా పార్ట్ అయితే ఇన్వాల్వ్ అయినంత వరకు అయితే. సో వంశీ యొక్క క్యారెక్టరైజేషన్ అంత ఉంటుంది. సో నెక్స్ట్ మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి బుల్లి చిచ్చరపిడుగు అని చెప్పాలి. ఎక్కడ చూశాను, ఏ సినిమాలో చూశాను అని అనుకుంటున్నారా? సో హనుమాన్లో బ్యాడ్ క్యారెక్టర్ ప్లే చేసినావా, లేదంటే హీరోకి ప్లే చేసావా నువ్వు? హీరోతోని సీన్స్ ఉంటాయి. హీరోతోని సీన్స్ ఉంటాయి. ఓకే. ఇంకా చాలా సినిమాలు చేశాడు మనోడు. చెప్పు, మా వాళ్ళకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోవా? హాయ్, నా పేరు వికాస్. ఎస్. నేను హనుమాన్, విరూపాక్ష, ఆహారం హరా, టగ్జిగది, సర్, ఇంకొక మూవీస్ చేసిన. ఇప్పుడు రీసెంట్ ఒక బాక్సింగ్ బేస్డ్ మూవీ, వాలీబాల్ బేస్డ్ మూవీ స్వయం. ఈ 3 ఉన్నాయి. సో అది మా వికాస్ యొక్క థింగ్ అనమాట. ఇప్పుడు దాకా అయితే వంశీ, వికాస్ 2 వీలు పరిచయం అయినాయి. మరి తర్వాత పేరు కూడా వీతో ఉందా కాదా ఇంకొకట చూద్దాం. మీ పేరండి? నా పేరు శివకిషోర్. ఓకే. క్యారెక్టర్ నేమ్ వచ్చేసి కిషోర్ అనమాట. ఇందులో ఒక విలేజ్లో ఎప్పుడు పెళ్లి చూపుల కోసం తిరిగే ఒక క్యారెక్టర్ అనమాట. దట్స్ మై క్యారెక్టర్. నా అబద్ధమేవ జయతి. ఇప్పుడు పెళ్లి చూపుల కోసం రియల్ లైఫ్లో పెళ్ళి అయిపోయి ఉంటుంది మీకు. అయిందా? ఓకే. శివ గారు, వంశీ, వికాస్ అండ్ శివ గారు, మీ పేరండి? హలో అండి, నా పేరు అబద్ధం భార్గవ్. అంటే మేబీ రేపొద్దున ఈ సినిమాలో మంచి ఎలివేషన్ అవుతే నాకు పేరు అబద్ధం భార్గవ్ అయిపోతుందేమో, చిత్రం సీను అట్లా అన్నట్టుగా. భార్గవ్ ఇస్ మై నేమ్. ఈ మూవీలో నేను తిక్కపల్లి ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. ఎస్ఐ అంటే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే ప్రొజెక్ట్ అవుతుందో అక్కడ నుంచి సీన్ అంతా మారిపోతుంటుంది. సో ఇంపాక్ట్ అయితే నా క్యారెక్టర్ నుంచి వస్తుంది. వీళ్ళందరినీ భయపెట్టేటట్టుగా ఒక టైప్ ఆఫ్ డ్రివెన్ కామెడీ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సీరియస్నెస్ కూడా ఉంటుంది. ఓకే. ఫైనల్గా వీళ్ళ పేర్లు వచ్చేసి వంశీ, వికాస్, శివ అండ్ భార్గవ్. సో వన్స్ అగైన్ హాయ్ అందరికీ. మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడండి, ఉత్తప్పుడు కూడా నన్నే చూడండి. మీరు మాట్లాడుకుంటే అది ఏదో పక్కన బ్యాక్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా సరే కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు, ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. బట్ యూ గాట్ సమ్ వన్ ప్లాట్ఫామ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ సినిమా ద్వారా మీరు ప్రూవ్ చేసుకుంటారని అనిపిస్తుంది. అయితే ఇందులో ఎక్కువ శాతం క్యారెక్టరైజేషన్, ఈవెన్ మా ఓడికి ఒక బ్యానర్ వేశారు బికాస్ నీ క్యారెక్టర్ ఏంటి, 2 బ్యానర్లు వేశారు. సో నీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఇందులో? నేను ఒక మదర్ సాంగ్ది చూశాను, చాలా లైక్ కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి మొత్తం. సో నీ క్యారెక్టరైజేషన్ ఏం నచ్చి నువ్వు ఈ సినిమాకి ఓకే చెప్పావు? అంటే ఏ ధైర్యం, ఏం చూసావు వీళ్ళలో అంటే ఏం చెప్తావు? డైరెక్టర్ని చూసి కార్తీక్ విజన్ ఉంది, స్టోరీ ఉన్నప్పుడు అది అర్థమైంది. ఓకే. ఓకే. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తున్నాడు మనోడు. ఆ ఏజ్లో అంత చెప్పగలిగాడు. ఇన్ కేస్ మాకు అప్పుడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆ క్లారిటీ ఉంటే మేము ఇంకొంచెం ఇప్పటివరకు మోన్ అయ్యేవాళ్ళం. యాక్చువల్లీ ఇప్పుడున్న కిడ్స్ది రీల్స్ చూస్తూ ఉంటే కొన్ని రీల్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, మేము చదువుకుంటున్నప్పుడు క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ దగ్గరే ఏదైతే ఉందో. ఇప్పుడు రోజు చెప్పినట్టు తన చిన్న క్యారెక్టర్ అయినా కానీ ఎంత బాపులు చేశాడు, మనం అందరం ఆల్రెడీ ప్రూవ్డ్ అనే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆయన గురించి ఎంత చెప్పినా కొంచెం అంటే వీ కెన్ సీ హిమ్ గోయింగ్ ఫార్వర్డ్ ఖచ్చితంగా.
సో మాకు ఎలాంటి ఇప్పుడు తనకు చిన్నప్పటి నుంచి ఒక ప్రోత్సాహం కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్, మేము ఇండస్ట్రీకి రావడానికి నేను కానీ, కిషోర్ కానీ, రోహన్ కానీ, ఐ మీన్ వంశీ కానీ ఎట్లా అంటే సినిమాల కోసం తిరిగి ఎండ్ ఆఫ్ ద డే మీ ముగ్గురు ముందు నుంచే ఫ్రెండ్సా లేదా ఇక్కడ నుంచే ఎట్లా అంటే ప్రతి డే షూట్, ఏ రోజు అయితే షూట్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని ఫాలోఅప్ చేసి ఎందుకంటే అక్కడ సినిమా చేసేటప్పుడు ఉండే ఫన్ ఎంత ఉంటుందో ఆఫ్ ద స్క్రీన్, బయటకు వచ్చాక సీన్ నుంచి బయటకు వచ్చాక కూడా అంతే ఫన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఆఫ్ ద స్క్రీన్ బాగానే ఫ్రెండ్స్ కానీ ఆన్ ద స్క్రీన్ కొట్టేసాడు ఎస్ఐ కదా. ఎస్ఐ కొట్టేసాడు. బేసిక్గా ఎస్ఐలు పోలీసులు కొంచెం మంచిగా ఫిట్గా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ తిక్కపల్లి ఊరు కదండి, అంత తిక్కగానే నడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళందరూ టీ షర్ట్ల మీద టైటిల్ వేసుకున్నా పెద్దగా కనపడదు, కానీ మీ టీ షర్ట్ మీద టైటిల్ మాత్రం చాలా బాగా కనపడుతుంది. దీనికోసమే మెన్షనేమో మేబీ నా సినిమా, నేను యాక్ట్ చేసిన సినిమా నా పర్సనాలిటీ వల్ల ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అసలు ప్రతి విషయంలో పాజిటివిటీ తీసుకుంటారు. దట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ. సో అయితే మరి మీ సినిమాని ఎందుకు చూడాలి ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. సేమ్ అని ఆన్సర్ ఇవ్వద్దు, ఓకేనా? ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? భార్గవ్ నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పండి భార్గవ్. అంటే మీరు అడిగారు కదా, మీరు ఎందుకు చూడాలి అసలు? ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తా. బిఫోర్ దట్ మీరు అడిగిన నోట్ మీద కూడా నేను ఒక ఆన్సర్ చెప్తాను. నేను ఏం నోట్ చెప్పా అంటే ఒక్కొక్క ఆన్సర్ చెప్పాలి, యూనిక్ ఆన్సర్ కావాలన్నారు కదా. సో బేసికలీ ఒక సినిమాని 100 మంది చూసారు అనుకో, 100 మందికి 100 రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. డెఫినెట్ గా అయితే ఒకేలా చూడరు. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. కామెడీ కావాలనుకున్న వాళ్ళ కామెడీ ఉంటుంది, ఎమోషనల్ కావాలంటే ఎమోషనల్ ఉంటుంది. దిల్ రాజు గారి స్టైల్లో కామెడీ వేనమా, కామెడీ ఎమోషన్ వేనమా, ఎమోషన్ డెఫినెట్ గా రోల్ కోస్టర్ అండి. అంతకు మించి ఏం చెప్పలేను సినిమా గురించి. మీరు డెఫినెట్ గా చూసిన తర్వాత మీరే అడుగుతారు. ఫుల్ గా నవ్వుకుంటాం అంటారు, నవ్వేటప్పుడు నవ్వుతారు, ఏడవడం మాత్రం ఖచ్చితంగా. మీరు చూసారు కదా సాంగ్ ట్రీజర్ ఏదైతే ఉందో, ఆ ఏడవడం మాత్రం కంపల్సరీ చూస్తారు. డెఫినెట్ గా నా పేరు మీకు గుర్తుకొస్తుంది, అబద్ధం భార్గవ్ అని. భార్గవ్ ప్రస్తుతానికి అయితే భార్గవ్ అనే గుర్తుపెట్టుకుంటా. సినిమా చూసాక అబద్ధం భార్గవ్ నిజ లైఫ్ లో కూడా అబద్ధాలు చెప్తాడో లేదా అని తర్వాత కనుక్కుందాం. సో మీరు చెప్పండి శివ. ఇట్స్ ఎలా చెప్పాలంటే ఇదొక ఒక మిత్ని కామెడీగా అండ్ ఇంకా ఎమోషన్స్తో డివోషనల్ టచ్ ఉండి ఒక ఒక ప్యాకేజ్ ఉన్న మూవీ చూస్తే వర్త్ ఇట్ అనుకుంటారు. ఓకే, యా మా వాడిని లేదా నెక్స్ట్ నేను ఎట్లా చూస్తా సినిమా అంటే బేసికలీ కార్తీక్ బ్రో తీసుకున్న పాయింట్ అబద్ధమేవో చేతే ఈ క్యారెక్టర్ ఈ అబద్ధంని ఎట్లా వాడింది, ఏ పాయింట్లో నిజాలు చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ ఈ అబద్ధం వల్ల ఇంపాక్ట్ ఎట్లా వచ్చింది, ఇంపాక్ట్ ఏంది అనేది అది కదా. అయితే నా మెయిన్ సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత బేసికల్లీ తెలుస్తుంది కదా ఎట్లా మాకు తెలిసినంత వరకు అయితే మొత్తం త్రూఅవుట్ మేము చూడలే. అయితే దాంట్లో కూడా ఎవ్రీ క్యారెక్టరైజేషన్ హ్యాస్ డెప్త్. మంచిగా క్యారెక్టరైజేషన్ చేస్తుండే మూవీకి. వీ హ్యాడ్ వర్క్ టు డూ ఆన్ ద ఫిలిం. మేము థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కదా, ఇట్లాంటి వాళ్ళకి. సో మొత్తం అందరూ థియేటర్ బ్యాక్గ్రౌండ్. థియేటర్ మీరు కాదు? ఓకే, మీరు యూ ఆల్సో డూ థియేటర్స్ నానా? నో, ఓన్లీ మూవీస్. ఓకే. అయితే ఈ డ్రామాటిక్గా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ వైజ్ ఎవ్రీ సీన్ లాస్ట్ సూపర్ ఆబ్జెక్టివ్ వరకు ప్రతి సీన్ లాస్ట్కి హెల్ప్ చేసేలాగానే ఉంటుంది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇట్లా ఈ డైరెక్టర్కి కన్విక్షన్, హీ సో కమిటెడ్ టు హిస్ క్రాఫ్ట్. ఇట్లాంటి వాళ్ళతో పని చేసినప్పుడు అసలు మజా వస్తుంటుంది చేసేటప్పుడు. మేబీ మీరు ఈ క్వశ్చన్ అడగడం మమ్మల్ని ట్రబుల్లో పెట్టారు. కార్తిక్ బ్రో కమ్ టు మై క్యాబిన్ అంటాడు. అంటే స్టోరీ చెప్పారు, మన ఆన్సర్స్ అన్ని కొలైడ్ చేసి నేను చెప్తా ఫైనల్ గా మీకు స్టోరీ ఏంటన్నది నేను చెప్తా. కార్తిక్ బ్రో కమ్ టు మై క్యాబిన్ అనేస్తాడు, తర్వాత ఏంటో సంగతి. కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి మంచి పని చేశారు అంటారు ఆయన. అది మేము బయటకు వచ్చాక చెప్తాం డెఫినెట్ గా. కార్తిక్ గారు ఈ వీడియో చూసాకైనా సరే నా కోరిక మేరకు ఒకసారి కమ్ టు మై క్యాబిన్ అని అనండి. సో వికాస్ నువ్వు చెప్పు. అంటే నువ్వు వీళ్ళందరికన్నా సీనియర్ బేసిక్గా చెప్పాలంటే. నీ పక్కన కూర్చోవాలంటే వాళ్ళు భయపడుతున్నారు. నిజం కదండి, 100%. హీస్ ప్రూవ్డ్ యాక్టర్. సో బ్యాక్గ్రౌండ్లో అమ్మతో మంచి పాట ఉన్నది, పోస్టర్ వేశారు అండ్ పాట కూడా ఉంది. సో రియల్ లైఫ్లో పిల్లలు ఎవరైనా వస్తున్నారంటే ఎక్కువ శాతం మదర్సే వస్తూ ఉంటారు సెట్స్కి. సో మీ మదర్తో నీ బాండింగ్ ఏంటి? అండ్ షూట్ చేసినంతసేపు ఏమన్నా అమ్మనే ఉన్నా, అమ్మ ఈ సీన్లో నువ్వు ఇలా గుర్తొచ్చావు అంటే ఎవ్రీథింగ్ ఏదన్నా మనము యాక్ట్ చేసినప్పుడు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని గుర్తు చేసుకుంటాం టు గెట్ ఇన్ టు ద స్టోరీ.
సో నువ్వు చిన్నపిల్లాడివి థియేటర్ ఆర్ట్ కూడా ఏం చేయలేదని అన్నావు. సో హౌ యూ గో ఇన్వాల్వ్ ఇన్ టు క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? అంటే సినిమా మొత్తం నాది ఎమోషనల్ అనే ఉండదు. ఓకే, అంటే స్టోరీ లైన్ చెప్పదు కానీ నాకు స్టోరీ తెలియదు అనుకుంటున్నావా? ఓన్లీ సాంగ్ అండ్ బాడీ నాకు చూపించేశారు నాన్న, నువ్వు చెప్పంటే నాకు చూపించారు మొత్తం. నువ్వు చెప్పక్క అంటే నేను మొత్తం చెప్పేస్తాను. పాపం తన ఇన్నోసెన్స్ ఇక్కడే బయటపడుతుంది. ఎస్, సో అదే మదర్ ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంది కాబట్టి దట్స్ వై ఆస్కింగ్. మీ అమ్మతో ఉన్నటువంటి ఎమోషన్స్ని యాక్ట్ చేసినంత సేపు రియల్ లైఫ్ ఉన్న అమ్మతో ఉన్నటువంటి ఎమోషన్స్ని రీల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నీకేమన్నా గుర్తొచ్చినాయా అని అడుగుతున్నా. అమ్మ ఎంత క్లారిటీగా అడగల క్వశ్చన్. గుర్తొచ్చిన కొన్ని సీన్స్ వచ్చినాయి. ఏంటి, ఎప్పుడన్నా మీ మదర్కి జడేసావా ఇంట్లో? లేదు. నీ జుట్టు నువ్వు దూకుంటావు, అసలు దూకుంటావు. ఓకే, బాగా పెంచావు జుట్టుని. ఏ క్యారెక్టర్ కన్నా పెంచావా లేదంటే నీకు పొడుగు జుట్లు అంటే ఇష్టమా? అంటే ఇండస్ట్రీకి వచ్చింది జుట్టుతో వచ్చింది. జుట్టుతో వచ్చినావు ఎందుకలా? జుట్టు ఉన్నదని నేను తీసుకున్నారా? అంటే అది ఉంది కాబట్టి వచ్చిన. యూనిక్ పాయింట్ పట్టుకున్నాడు అండి, చిన్నప్పుడే క్యాచ్ చేసేసాడు బాగుంటుంది అనేసి. కాదు, ఎవరైనా ఇండస్ట్రీకి నేను యాక్టింగ్ చేసా ఈ టాలెంట్ తోటి వచ్చా అని చెప్పి అనడం నేను వింటూ ఉన్నాను. జుట్టు ఉందని వచ్చాను అంటాం ఫస్ట్ టైం వింటాను నేను. అంటే జుట్టు లేకపోతే అట్లాని కాదు, బడు అంటే ఆ లుక్ తో పరిచయం అయ్యాడని ఆయన ఇంటెన్షన్, చిన్నప్పుడు ఇంటెన్షన్. ఆ లుక్ తో పరిచయం అయ్యాను కదా, ఐ విల్ మెయింటైన్ దట్ లుక్. ఇప్పుడు అబద్ధం భార్గవ్ నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అంటే అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ నేను మాత్రం చెప్పడం నిజాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అబ్బా, సో అసలు ఇంట్లో మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తాను? అలాంటి అడగకంట వాళ్ళ రిస్క్. ఒక్క నిమిషం చూడనివ్వండి నన్ను. చెప్పు బ్రో, హెల్ప్ చేస్తావా? అమ్ముంది వెనకాల అడగమంటావా? మమ్మీ పేరేం చెప్పు? రాణి గారు. ఎక్కడున్నారు మీరు? ఒకసారి అడగండి, ఏం చేశాడు అడగరా? రాణి గారు ఒకసారి బయటకు రండి. గారు ఏం చేసా చెప్పు. ఎంతసేపు ఆలోచించండి అంటే గ్రోసరీస్ కావాలంటే ఆన్లైన్ లో బుక్ చేస్తా. షాప్కి వెళ్ళి సంచి నుంచి తీసుకుని వచ్చిన. నిజమే కదా, జెప్టోలో ఆర్డర్ చేస్తే వాడే వచ్చి ఇచ్చేస్తాడు. మాకున్న అడ్వాంటేజ్ అని తెలుసా, డబ్బులు ఏమైనా మిగిలితే మేము సైడ్ వేసుకుంటాం. ఒక్క అంటే చిన్న గుర్తుకొచ్చింది చిన్నప్పటిది. అమ్మగారు ఎప్పుడైనా ఏదైనా తెమ్మన్నారు అనుకోండి, సైడ్ చేసేదే పని, ఫస్ట్ టార్గెట్ అదే. ఎంత ఒక 10 రూపీస్, అప్పుడు చాలా ఎక్కువ సామాన్ వచ్చేది లేండి అప్పుడు, అంటే పూర్వం పుట్టినప్పుడు పుట్టాం కాబట్టి దానికోసం మాత్రం పోయేవాళ్ళం. మనోడికి అడ్వాంటేజ్ లేదు, బట్ స్టిల్ సర్వర్లు పని చేయకపోతే. సరే, గ్రాసరీస్ ఆర్డర్ పెట్టేవాడు, చాలా పెద్ద పని. నెక్స్ట్ ఇంకా చెప్పు. ఎంత ఆలోచిస్తున్నావు అంటే సడన్ గా నీకు గుర్తు రావట్లేదు. ఏం పని ఎక్కువ చేసినప్పుడు కూడా గుర్తు. నేను చెప్పిన కొన్ని పనులు అంట్లే వద్దురు నాయన, ఇక్కడ యాక్ట్ చేయకు నువ్వు. నిజాలు చెప్పు. అంట్లే ఏమన్నా తోమేవా? బట్టలు ఏమన్నా ఆరేసావా? ఇల్లు ఏమన్నా తుడిచావా? పోనీ ఆరేసిన బట్టలు తీసుకొచ్చావా? కానీ మనోడు మాత్రం కాదు. ఇవన్నీ పనులు నిజంగా ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి. కరెక్ట్ టైటిల్ కి జస్టిఫై చేస్తున్నావు, అబద్ధమేమో జైతు. పర్లేదు, ఆ మాత్రం సినిమాని భుజాల మీద మోస్తున్నావు ఎంతకి. సరే, వీళ్ళు అందరితో ఎవరితో యాక్ట్ చేయడానికి అరే వీళ్ళు ఇప్పుడు వచ్చారు ఏంట్రా అన్న ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? అందరూ జోయల్ గానే ట్రీట్ చేస్తారు. అసలు వీళ్ళతో నీకు కాంబినేషన్స్ ఉన్నాయా? నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను మీట్ అయ్యా, షూట్ లో మీట్ అయ్యా, ఆఫ్ ద స్క్రీన్ మీట్ అయ్యా. సీన్స్ ఉన్నాయా? ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈయనది చిన్న హీరో, చిన్నప్పుడు క్యారెక్టర్, అప్పుడు మేము లేం కాదు. అవును, చిన్న చిన్న వాళ్ళు. ఇప్పుడు హీరో పెద్ద అయ్యాక మేము వస్తాం. ఓకే, అందుకే అడిగాను నిన్ను. ఎవరితో నీకు సంబంధం లేదు, సార్తో కూడా సంబంధం లేదు అసలు. షూట్ లో ఆఫ్ స్క్రీన్ లో కలిసాను, ఐ మెట్ హిమ్ వన్స్. డెఫినెట్గా ఆయన స్క్రీన్ మీద అందరం చూసాం, కానీ ఆఫ్ స్క్రీన్ లో మధ్య చూడడం మాత్రం అది ఫస్ట్ టైం. సో మీ డైరెక్టర్ గురించి చెప్పండి. హౌ హీ ట్రీట్స్ యూ, ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం? పైకి చూస్తున్నావు ఏంట్రా, డైరెక్టర్ బొమ్మ కనబడుతుందా? పైన ఉన్నారా? పైన అంటే టెర్రస్ టెర్రస్ పైన. ఓకే ఓకే.
సో నేను చూస్తే నీకు టెర్రస్లో ఆయన పైన ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని కనపడితే అంటే ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట పైనుంచి. ఓకే కమ్ టు మై రూమ్ అని ఎప్పుడు అంటారో మరి వెళ్ళి అది భయం వేస్తుంది, ఇంటర్వ్యూ తర్వాత డెఫినెట్ గానే వస్తారు. ఏం చెప్పారని పెద్ద కథ. అంటే మీరు అడగండి చెప్తాంగా డెఫినెట్ గా. ఇంటర్వ్యూ ముందు కూడా రూమ్లో నుంచి బయటకు వచ్చాను. సో చెప్పండి టెల్ us about your director. ఈస్ టూ కమిటెడ్ టు దిస్ ప్రాజెక్ట్. ఇది చిన్న మూవీలా కాకుండా దీన్ని బాగా జక్కన్న రాజమౌళి గారు చెక్కినట్టు ఈ మూవీని బాగా చెక్కి మమ్మల్ని కూడా చెక్కినారు కొంచెం షార్ప్ గా. మీరు ఏ పక్కన చెక్కినట్టుగా కనబడతలేదు. చెక్కిన తర్వాత చిక్కానండి. చెక్కితేనే ఈ మాత్రం చిక్కారా మీరు? వావ్ ఓకే. మీరు వంశీ ఎలాగంటే ఓకే నా టర్న్ అయిపోయిందా ఆ జోన్ ఉంటుందండి, ఆ జోన్ అయితే ఖచ్చితంగా ఉంటాడు అని అనిపిస్తున్నా నేనే అన్నట్టు. అట్లా వంశీ మీ ప్రాపర్ ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్. ఓకే కొంచెం ఆంధ్ర అబ్బాయిలా కనబడుతుంటారు అవునా? లైట్ గా మాటలు వింటే అబ్బాయి కాదనిపిస్తుందిలే కానీ. థ్యాంక్ గాడ్ మీరు ఇంకా నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ అదే ఏడైనా హెయిర్ కట్ బట్టి ఫస్ట్ ఎలా వేరే వేరే అంటుంటారు. ఓకే మనం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. కమాన్ కార్తిక్ గురించి. కార్తిక్ బ్రో నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన కమిట్మెంట్ బేసికలీ ఆయన వెరీ ప్యాషనేట్ మనిషి నాకు తెలుసు. ఆయన ఎక్కువ మాట్లాడాడు అసలు. ఓకే అది నాకు ద పర్సన్ హూ అండర్స్టాండ్స్ హిమ్ వెరీ వెల్, దే వాంట్ టు వర్క్ విత్ హిమ్ రైట్. సో ఆయన టైం పడుతుందేమో జనాలకు అర్థం కానికే, కానీ కరెక్ట్గా పని చేసేటోళ్ళకి ఆయన సింక్ అయిందంటే ఇట్లా నీట్గా సీన్ బాగా వస్తుంది, అంతా బాగుంటుంది. సో కరెక్ట్ చెప్తున్నావు బ్రో, మళ్ళీ ఏమైనా తప్ప అసలు నువ్వు తప్ప చెప్పట్లేదు, పర్ఫెక్ట్ గా చెప్పావు. ఐఎమ్ హ్యాపీ. అదే నేను సింపుల్గా రౌండ్ అప్ చేయాలంటే నాకు కార్తిక్ బ్రోతో వర్క్ చేయడం చాలా ఇష్టం. ఇంత ఇయర్స్ ట్రావెల్ చేసినాక ఇంకా 2 years ట్రావెల్ చేశారు. 2 years చేసినాం కదా. 1.5 years. అంటే ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ అన్నమాట. ఇట్స్ ఎ లాంగ్ టైమ్ 12 months 20. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఆడిషన్ దగ్గర నుంచి ఈ రోజు త్రూఅవుట్ ఉన్నాం కదా. అలా మమ్మల్ని అంటే ఐ మీన్ బాగా పెంచి పోషించాడు ఆయన. అంతే పెరిగింది కూడా బట్ తరిగింది కూడా, బోత్ హ్యాపెండ్. నువ్వు చెప్పు వికాస్. అంటే అన్న లైక్ మ్యాన్ ఆఫ్ హిస్ వర్క్స్. మ్యాన్ ఆఫ్ హిస్ వర్క్స్ బాగుంది నా పదం. నెక్స్ట్ ఈ రోజే పరిచయం లేకపోతే మనోడు డైలాగ్ తెలుసా? గుడి దగ్గర తంతా, బడి దగ్గర తంతా, రూమ్ దగ్గర తంతా, ఎక్కడ పడితే అక్కడ తంతా అంటాడు మనోడు. పెద్దవాళ్ళకి గౌరవిస్తున్నాడు, తీసుకోండి మీరు. ఓకే ఇంకా 2 రోజులు టైం వస్తే మనం వేసుకుంటున్నాడు. చిల్ ఓకే. మనోడు భయపెట్టకండి అలా. ఎవరు భయపడరు అది దట్ ఈస్ ట్రూ. మనల్ని ఎవడు రాపేదంటాడు ఇప్పుడు. ఇక్కడ చెప్పు కార్తిక్ గురించి. అన్న అంటే అన్న అన్నకి సంబంధించింది ఏం చెప్పట్లేదు నువ్వు. అంటే అన్న అంత క్లోజ్ అయింది చెప్పలేము. అన్న గురించి ఏం చెప్పలేవా? అంత క్లోజ్ అయింది. అంత క్లోజ్ అయినా అంత ఉంది అని టూ పర్సనల్ అంత ఉందని అర్థం కదా. అంత ఉంది చెప్పలేని ఎక్స్ప్రెస్ చేయలేని అంత ఉంది అంటున్నావు కదా. ఫైన్ నిన్ను ఎక్కువ టెన్స్ చేయదలుచుకోవట్లేదు. మేము చేసేస్తున్నాను మాకు అనిపిస్తుంది. ఏం చేయట్లేదు, కూల్గానే ఉన్నావు కదా. సరే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చినప్పటి నుంచి యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అని ఎప్పుడు వచ్చింది ఆ థాట్ నీకు? ఎవరికి ఇష్టం ఇంట్లో యాక్టింగ్ చేయించాలని? అమ్మక నాన్నక? అమ్మకే. అమ్మ ఎప్పుడైనా యాక్టర్ అవుదాం అనుకున్నారా? చెప్పారా? చిన్నప్పుడు కుదరలేదు. అదే అలా ఉన్న వాళ్ళ ఇంటెన్షన్స్ తోటి పిల్లలు బయటకు వస్తారు అనమాట. సో అమ్మని ప్రౌడ్ చేసిన మూమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు? హనుమాన్ రిలీజ్ తర్వాత 50 days అవార్డు తీసుకున్నాను. ఓకే. షీ ఫెల్ట్ ప్రౌడ్. ఓకే. సో నీకు ఎవరు ఇన్స్పిరేషనల్గా ఉన్నారు అంటే ఏం చెప్తావు? ప్రభాస్ అన్న. కలిసావు అప్పుడన్నా? కలిసే అవకాశం రాలేదు. కలిస్తే ఫస్ట్ చెప్పే పదం ఏంటి? హాయ్. హాయ్. తర్వాత తిన్నావా, నాకు తిండి పెట్టవా అని అడగవా? ఫుడ్ ఆల్రెడీ ఫేమస్. షూటింగ్ లో పంపించేస్తారు, అడగాల్సిన అవసరం లేదు. ఆయనతో షూట్ చేస్తే ఎలాగో పంపించేస్తారు కాబట్టి నేను కలిసినప్పుడు అన్నాను, షూట్ చేసినప్పుడు అని అన్నాను.
సపరేట్గా కలిసినప్పుడు అన్నాను రా నాన్న. అంటే ఇప్పుడు నేను రిలేటివ్ సపరేట్గా వెళ్ళడం. బా ఇది ఇప్పుడు వస్తుంది మళ్ళీ. అదే అంత ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోయే టయానికి మా వాడు లోపల నుంచి ఒక్కొక్కటి అస్త్రాన్ని వదులుతున్నాడు. ఫైన్. ఎనీవేస్ అంటే నేను ప్రమోషనల్గా మీ ప్రమోషనల్ కంటెంట్ ఏదన్నా సపోర్ట్ చేయడానికి అలా ఏమన్నా అవకాశం వస్తే అలా కలిస్తే అని చెప్పాను అనమాట. నువ్వు అంత డెప్త్గా వెళ్ళలేదని నాకు అర్థమైంది. ఎనీవేస్ మీరు కూడా షేర్ చేసుకోండి అబౌట్ డైరెక్టర్. అంటే ఓవరాల్గా ఒక సినిమా బయటకు వచ్చిందంటే దాని వెనకాల మేమందరం చేసేది ఒక పార్ట్ అయితే డైరెక్టర్ డ్రివెన్ ఒక పార్ట్. డెఫినెట్గా హీ డిజర్వ్స్ మోర్. ఈ సినిమాతో ఆయనకి ఇంకా మంచి అవకాశాలు డెఫినెట్గా వస్తాయి, ఎందుకంటే అంత కమిటెడ్ ఉన్నారు ఆయన. ఓకే. అంటే మాలాంటి వాళ్ళని బాగా తట్టుకున్నారు, సినిమా కోసం కష్టపడ్డారు, అంత ఖచ్చితంగా అయితే హీ డిజర్వ్స్ మోర్ అంతే. సో అబద్ధమేవ జయతి అన్న టైటిల్కి వన్ ఆఫ్ ది నేను ఆల్రెడీ కొంచెం విని ఉన్నాను కాబట్టి ఇట్స్ ఏ నార్మల్ లైన్ కాబట్టి చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదనుకుంటాను. ఇందులో ఒక మిత్ని కంటిన్యూ చేస్తూ ఒక స్టోరీ ఉంది. అదే అబద్ధాలు ఎక్కువ ఆడితే ఆడపిల్లలు పుడతారు అనే ఒక మిత్ నుంచి ఈ టోటల్ స్టోరీని డ్రైవ్ చేశారని చెప్పాలనిపించింది. మీ లైఫ్లో ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు మీ అందరూ? నేను ఆడలేదండి. ఇది అబద్ధం, ఇది అబద్ధం. అంటే నేను ఆడలేదు, కాకపోతే నాకు ఆడపిల్ల పుట్టింది. నేను ఆడలేదు కానీ నాకు ఆడపిల్ల పుట్టింది. నా దాన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఆడిన అతిపెద్ద అబద్ధం ఏమైనా గుర్తుందా మీకు శివ గారు? నాకు గుర్తులేవు, అంటే అన్ని అబద్ధాలు ఆడాలి. ఎస్ఐ గారు పక్కనే ఉన్నారు. అంటే ఈ మధ్యన పెళ్ళాను కదా, ఇప్పుడు అబద్ధాలు చెప్పేస్తే విన్నారు అనుకోండి, కష్టం ఇంకా. ఓకే. వంశీ మీరేమన్నా ఆడారు అబద్ధాలు? అబద్ధాలు బేసికలీ అర్థం కదా జనరల్గా చిన్న చిన్నవి. నేను చిన్నప్పుడు ఒకసారి చిన్న అంటే ఏంటో ఒకటి చెప్పండి. అంటే ఎవ్రీడే లైఫ్లో బేసికలీ సిచ్యువేషన్ బట్టి అంతా మరీ ఇట్లా జనాలకు డ్యామేజ్ అయ్యేంత ఏం వాడడం, కానీ జనరల్ చిన్న చిన్న ఏవైనా కాదు. ఫ్రెండ్ పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు రెడీ అవ్వకుండానే రెడీ అయిపోయిన 10 నిమిషాల్లో అబద్ధం అంటే బేసికలీ చిన్నప్పుడు when I was in second class or something. సెకండ్ క్లాస్ అబద్ధం ఇంకా గుర్తుందండి. అది చాలా పీక్, అది అందుకే గుర్తుంది. అది ఇంకా పెద్దది. అయితే I was in St. Mary's College. నేను ఆటో దిగినాకనే సెకండ్ క్లాస్ లో కాలేజా? సారీ, సెయింట్ మేరీస్ స్కూల్లో, కాలేజ్ స్కూల్. సారీ, నేను కన్ఫ్యూజ్ అయినా. ఆ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. పొద్దున మార్నింగ్ ఆటో డ్రాప్ చేసేసినాకనే ఇంటికి వెళ్ళాక నేను ఇట్లా ఈ స్కూల్ బంద్ అయిపోయింది, ఈరోజు స్కూల్ బంద్ ఉంది, అందుకే ఇట్లా మా ఫ్రెండ్ నేను అనుకొని వచ్చేసినామని. నేను సెకండ్ క్లాస్లో అయిపోయిన అట్లా. సో మా డాడీ కన్విన్స్ కాలే, ఆయన నన్ను తీసుకెళ్ళి ఆ రోజు మొత్తం క్లాస్ టీచర్ నుంచి ప్రిన్సిపల్ వరకు అంత చిన్న ఏజ్లో వీడెట్లు వచ్చిండు అంత దూరం అని ఆయన అట్లుండే అనమాట. సో తర్వాత ఒక్కసారి నిజం తెలిసిన తర్వాత ఇంటికి పోయినాక మంచిగా బెల్తో కొట్టారా? 100% బెల్తోనే పట్టాను. వాతలు ఇప్పటికున్నాయి కదా, లేవు కానీ ఇప్పటికి గుర్తుంది. అంతా పీక్ తర్వాత మళ్ళీ అంత అబద్ధాలు ధైర్యం ఎప్పుడు చేయలేదు. ఎవరు చేస్తారండి అన్ని వాతలు పడ్డాక? వాతలు పడలేదు, దెబ్బలు మాత్రమే తగ్గ. అదే బెల్ట్ వాతలు ఉండవండి. మా డాడీ చూడాలి ఇంటర్వ్యూ. అంకుల్, వాట్స్ యువర్ డాడ్స్ నేమ్? చంద్రశేఖర్ గారు. మీ ఓడు మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఫ్లోలో సెయింట్ మేరీస్ స్కూల్ అనబోయి కాలేజ్ అనేస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక అబద్ధం ఆడుతున్నాడు పాపం, పొరపాటు నచ్చిన. అయితే ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ దిస్ ఇంటర్వ్యూ విత్ వన్ డైలాగ్. చెప్పండి మీకు నచ్చిన యాక్టర్ది, మీరు అడ్మైర్ చేసే యాక్టర్ది ఒక డైలాగ్ చెప్పండి. సో దాని తర్వాత వీల్ క్లోజ్ అవర్ ఇంటర్వ్యూ. సినిమాలో అంటున్నారా? రియల్ మీకు నచ్చిన హీరో అని. హీరో, ఓకే. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? అంటే మనోడు నువ్వే ఎక్స్పీరియన్స్ సీనియర్, మీ ఎనర్జీ ఫస్ట్ సీనియర్ కాదు, ఎవరు స్టార్ట్ చేయాలని నువ్వు చెప్పమని అనలేదు, నీతోటే స్టార్ట్ చేయమని. డైలాగ్ తో స్టార్ట్ చేయ బ్రో. నీకు నచ్చిన హీరో ప్రభాస్ కాబట్టి ప్రభాస్ గారితో ఒక డైలాగ్ చెప్పు. ఒక డైలాగ్ చెప్పు. పాట పాడినా ఓకే నాకు. అది మీరు భయపడతారండి? మేమేం భయపడం, మా యూనిట్ కూడా ఎవరు వెళ్ళరు అక్కడికి. కట్ అవుట్ చూసి కొన్ని నమ్మే డ్యూడ్. ఈ డైలాగులు కూడా చాలా చిన్న తీసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ వికాస్ అయిపోయాడు. సో వంశీ, నాకు ఇప్పుడు ఇమ్మీడియట్ ఒక డైలాగ్ గుర్తొచ్చింది. రణబీర్ కపూర్ది తమాషా మూవీలో డాన్ క్యారెక్టర్ ప్లే చేసి ఉంటాడు కదా వాడు, ఆ క్యారెక్టర్ రిలేటెడ్ ఒక 12 मुल्कों की पुलिस मुझे ढूंढ रही है और मैं यहाँ इस अनजान ठाकू पे तेजा की सोने का इंतजार कर रहा हूँ. ఓకే, और आप? మేము మీ డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు చెప్పవా బ్రో? హిందీ తెలుగులో చెప్పు బ్రో. అదే డైలాగ్ చెప్పు బ్రో.
అదే డైలాగ్ తెలుగులో అబ్బా ఏమనే ఇప్పటికిప్పుడు ట్రై చేయ బ్రో అట్లీస్ట్ ట్రాన్స్లేషన్ కష్టం పై మంచి తెలుగు డైలాగ్ ప్రిపేర్ అవ్వండి లోపు శివ మాట్లాడు. విల్ గెట్ బ్యాక్ టు యు. మీరే మీ అంతటి మీరు ఒక డైలాగ్ కాకుండా 2 డైలాగులు చెప్పేటట్టుగా స్కోప్ ఇచ్చారు. కమాన్ శివ. వాళ్ళ ఫుటేజ్ ఎక్కువ అవుతుంది. చెప్పండి కిషోర్ ఎవరు ఎంతకి ఫేవరెట్ హీరో? అని చెప్పు. అంటే ఉన్నారులేండి లిస్ట్. ఎవరో ఒకళ్ళు డైలాగ్ చెప్పేస్తారు ఇప్పుడు. కమాన్ రెడీ 1 2 3 గో యాక్షన్. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది. ఆ డైలాగ్ని కూడా ఎంత సాఫ్ట్గా చెప్తున్నాడంటే ఈయన. కరెంట్ తీయకుండా అలాగే సన్నగా ఉంటుంది. ఓకే చెప్పండి రెడీ. సాఫ్ట్ జోన్లో ఉన్నా కదా నేను అందుకే. టేక్ 2 యాక్షన్. ఏ రామ్ రావట్లేదు. ఈ డైలాగ్ మారిపోయింది. టేక్ 2 ఓకే అంతేనా? ఇంకో డైలాగ్ అని చెప్తారా? వదిలేండి వీళ్ళు. పర్లేదు చెప్పు బ్రో. అబద్ధం భార్గవ్. సో థ్యాంక్స్ ఫర్ దట్. యాక్చువల్గా ఈ గురించి ఒక చిన్న చెప్పేస్తాను. డైలాగ్ చెప్పమంటే ఆయన గురించి చెప్తాంటారు. మీరు ఇందాక అన్నారు కదా సాఫ్ట్ అని. ఈ సినిమాలో ఒక సీన్లో అనుకోకుండా లాగి పెట్టి కొట్టేసారు. అంటే తెలీదు అంటే తెలియకుండానే అవి అంటే రిహార్సల్ అప్పుడు కొంత దూరంలో ఉన్నాడు. సీన్కి వచ్చేసరి దగ్గరికి వచ్చేసాడు, నోటీస్ చేయలేదు. తగిలింది బాగా పాపం. పడి ఉంటుంది కానీ నువ్వే కొట్టావు కదా. లేదండి నిజంగా అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అయిపోయింది సీన్లో. డెఫినెట్గా అది మాత్రం స్పోర్టివ్గా తీసుకున్నట్టు. ఓకే రైట్. సారీ చెప్పండి ఇప్పుడైనా. లేదు నేను వెయిట్ చేస్తాను మళ్ళీ నా ఛాన్స్ దొరుకుతుంది. ఏమన్నావు బ్రో? ఆయన వెయిట్ చేస్తాడు ఆయన ఛాన్స్ దొరుకుద్దేమో అని. అంటే ఏదన్నా ఇప్పుడు ఆ సీన్ ని ఒకసారి రిహార్స్ చేద్దామా, మీకు ఇద్దామా ఛాన్స్? తీసుకో బ్రో పర్లేదు, ఇట్లన్నా నాకు అది పోతుంది కదా. ఫైన్ డైలాగ్ రైట్ నో భార్గవ్. సో నాకు అంటే ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి వెళ్ళి ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన సినిమాలో డైలాగ్ నిజంగా నేను రిప్లికేట్ చేయలేనేమో, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై. ఏమంటివి చెప్తారంటే అదొకటి మనకు అంటే నరసింహ 3 మూవీలు డైలాగ్ చెప్పేవాడినేమో కానీ కొంచెం రిహార్సల్ లేదు, చెప్పడం కొంచెం కష్టం. బట్ ఇదైతే కొంచెం వరకు మేనేజ్ చేయగలుగుతా. సూపర్. ఏమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతర్ని వరకు వెంటాడి వేధించి మిమ్మ ముప్పు తిప్పలు పెట్టి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి, మానవ జాతి. తన భక్తి శక్తితో సాక్షాత్తం పరమశివునే ప్రత్యక్షం గావించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించి తన పతి ప్రాణాలు దక్కించుకున్న సావిత్రిదేవిది ఏ జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటగా ఎంతటి అవివేకము, ఎంతటి అజ్ఞానము, ఎంతటి కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న భావాన్ని కూకటి వేళ్లతో ప్రకటించి వేసదా. I'm so sorry. Any doubts? Maybe. I didn't able to complete. Yeah, but too good. నిజంగా. Thank you guys. Too good. నేను నిజంగా సరదాగా అది చెప్తారా అన్నాను, బట్ యూ సెడ్. ఎన్టీఆర్ అంటే అసలు భయంకరమైన ఇష్టం ఫ్రమ్ ద డే బిగినింగ్. ఇప్పటి వరకు కలవడానికి అవకాశం దొరకలేదు. ఏంటి ఏ సినిమాని ఎక్కువ సార్లు చూసారైంది? ఆయన ఫస్ట్ డే 1 థియేటర్లో రచ్చ చేసి బయటకు వచ్చినటువంటి అంటే అసలు నరసింహుడు మూవీకి రచ్చ చేసాం. సినిమాకి లేట్ అయింది, షో పడడం లేట్ అయింది. మార్నింగ్ షోది అరౌండ్ 2 o'clock ఏమో పడింది. రచ్చ చేసాం, అద్దం కొట్టేసాం. అంటే అంటే ఏదైతే యమదొంగ సినిమా ఏదైతే ఉందో మొత్తం 4 shows ఒకటే రోజు కాలేజ్ ఎగ్గొట్టేసి మొత్తం 4 shows చూసేసాను. అలా దాంతో పాటు నరసింహుడు సినిమా డిలే అవ్వడం వల్ల వరంగల్ సునీల్ టాకీస్ అని చాలా పెద్ద ఫేమస్. సునీల్ టాకీస్ కనీసం తర్వాత వెళ్ళి నేనే బద్దలు కొట్టాను. సారీ, అక్కడ అంత గుంపులో ఎడ తెలుస్తుందండి. మనం అప్పుడు ఇలా లేండి, చాలా సన్నగా. సునీల్ టాకీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తే కనుక మీ అద్దాలు నరసింహ సినిమా అప్పుడు బద్దలు కొట్టింది ఇదిగో ఈ వ్యక్తే. అబద్ధం భార్గవ్ అబద్ధం భార్గవ్ ఈయనే అనమాట ఆ వ్యక్తి. ఎనీవేస్ ఐ విష్ యూ గ్రేట్ లక్ అండ్ దీని తర్వాత మీ అందరికీ కూడా ఇంకొక మంచి ఫ్యూచర్ రెడీగా ఉండాలని, ఈ సినిమా మీకు ఆ ఫ్యూచర్కి ఒక బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈ అబద్ధమేవ జయతి అన్నది ఏంటి అన్నది ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఇన్ వెరీ సూన్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఓల్గా వీడియోస్. దిస్ ఈజ్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations Olga Video for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.